నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సమాయత్తమవుతున్నారు అందరూ. సో నోటిఫికేషన్ కూడా వచ్చింది. మొత్తానికి అక్టోబర్ 9 నుంచి నవంబర్ 8 లోపు మొత్తం ప్రక్రియ అంతా పూర్తవుతుంది. 5 దశల్లో. సో 2 దశలేమో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు, ఇక 3 దశలేమో గ్రామ పంచాయతీ వాటికి. సో ఓవరాల్గా ఈ నెల రోజుల ప్రక్రియ కూడా ఎంతో ఉత్కంఠ రేపుతుంది. మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల కమిషన్ ఎప్పుడు చెప్తుందా, స్టేట్ ఎన్నికల కమిషన్ అంటూ మనం ఎదురు చూసాం. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. సో పార్టీలు కూడా ఇంకా సమాయత్తం అవుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ, వాళ్ళ కార్యకర్తల్ని, ప్రజల్ని అలర్ట్ చేసే విధంగా వాళ్ళంతా దూసుకుపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో. సో చూద్దాం కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం ఏ విధంగా ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. డాక్టర్ లింగం యాదవ్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. సో ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే నోటిఫికేషన్ వచ్చింది, అందరికీ సీరియస్గా రెడీ అయ్యి రంగంలోకి దిగారు కదా. సో ఎట్లా ఉంది ఇప్పుడు గ్రౌండ్లో? డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవాళ కార్యక్రమాలు, ఇవాళ ప్రజల సబ్బండ వర్గాలు, తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇవాళ రైతుల గురించి, అదేవిధంగా మహిళలకు, యువతకు కొలువులు. ఎందుకంటే తెలంగాణ ఆనాడు ఉద్యమంలో కొట్లాడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద 10 ఏళ్లు పరిపాలించిన పాలకులు తెలంగాణని దాచుకున్నటువంటి ఫ్యామిలీ ఒకవైపు, ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఇవాళ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో సబ్బండ వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ మెజార్టీ స్థానాలు, అత్యధిక స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను ఏమంటున్నంటే ఇవాళ దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవ్వడం అనేది ఇవాళ ఒక గొప్ప నిర్ణయం. దేశం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఇవాళ ప్రత్యేకించి బీసీలు, అణగారిన వర్గాలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఆధారంగా ఇవాళ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. దీంట్లో ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అందుకే ఇవాళ సబ్బండ వర్గాలు కూడా ప్రజాప్రభుత్వం. అక్టోబర్ 8న ఈ హియరింగ్ ఉంది బీసీ రిజర్వేషన్కి సంబంధించి. సో అంటే అది ఎట్లా ఉన్నా కూడా, బట్ అది కాంగ్రెస్కి ఏ రకంగా ప్లస్ అవుతుంది అండి? ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఏదైతే మేము మేనిఫెస్టో, ఆనాడు మా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని. దానికి అనుగుణంగానే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తర్వాత దాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది. ఇవాళ మనందరం చూసినవి. ఇవాళ మొదటిసారిగా ఒక క్యాస్ట్ సెన్సెస్, వాళ్ళకి శాస్త్రీయబద్ధంగా సెన్సెస్ చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్టు వెనకబాటుతనం ఆధారంగానే ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ గతంలో చాలామంది కూడా అంటారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి గతంలో సుప్రీంకోర్టు ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో ఇచ్చినటువంటి కేసు, తర్వాత కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఈ కేసులలో రిజర్వేషన్ 50% దాటొద్దు. కానీ ఇవాళ బీజేపీ, నరేంద్ర మోడీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా ఆనాడు మండల కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకే ఆయనకు చిత్తశుద్ధి లేదు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో, పంచాయతీ కానీ మున్సిపాలిటీలో లోకల్ బాడీల్లో రిజర్వేషన్ పెంచుకునే అధికారం మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ సెన్సెస్ ఉంది. మనకు వెనుకబాటుతనం ఆధారంగా ఇవాళ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మనం ఇవాళ రిజర్వేషన్ ఇస్తున్నాం. సో డెఫినెట్ కూడా నేనేమంటున్నా అంటే కోట్ల మీద కూడా మాకు నమ్మకం ఉంది. అయితే ఇవాళ కొంతమంది కావాల్చుకొని ఇవాళ దీన్ని, ఈ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, ఈ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, ఈ కల్వకుంట్ల కుటుంబాలు, ఇవాళ కేసీఆర్ వీళ్ళు కుట్రలు జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ మీ ద్వారా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ దయచేసి కేసీఆర్, బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రల్ని అర్థం చేసుకోండి. ఇవాళ బీసీలకు ఇది ఒక చరిత్రలో సువర్ణ అక్షరాల లిఖించదగినటువంటి అవకాశం వచ్చింది. ఓటుకు పోయినా మీరు మాత్రం 42% అది అమలు చేస్తామని మీరు అంటున్నారు కదా. సో అంటే ఒకవేళ అది ప్లస్ అయినా మీకు మంచిదే అవుతుంది, ఒకవేళ మైనస్ అయినా కూడా లేదు కోర్టులో ఉంది అని మాట్లాడుకోవచ్చు. ఎట్లా దాన్ని ఎట్లా అండి? ఇవాళ మా చిత్తశుద్ధి
మాకు బీసీలకు రిజర్వేషన్ జనాభా దమాషా ప్రకారం ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఆ భారత్ జోడో యాత్రలో తెలంగాణకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే ఇవాళ బీసీకి రిజర్వేషన్ ఇస్తున్నాం. దానికి ఇవాళ ప్రజలకు మాకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని తప్ప మాకు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. మేము ఏమంటున్నాం అంటే బీజేపీని విజ్ఞప్తి చేస్తున్నాం, పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టి మీరే క్రెడిట్ తీసుకోండి. ఇవాళ నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అంటుండు కదా, నరేంద్ర మోడీ టెక్నికల్ బీసీ ప్రధాని అయినా మీ నా టెక్నికల్ బీసీ ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు కేంద్రంతో కొట్లాడి బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధం చేయండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. ఇవాళ పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. మరి భారత రాజ్యాంగం దేశం మొత్తానికి రాజ్యాంగం కదా, మరి అక్కడ 69% అమలైనప్పుడు ఇక్కడ ఎందుకు కాదు? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ బీఆర్ఎస్కు బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ స్థానిక సంస్థల్లో గతంలో లోకల్ బాడీలో 33% రిజర్వేషన్ ఉండే 2014 కంటే ముందు. మరి దాన్ని 22%కి తీసుకొచ్చింది కేసీఆర్ కదా, ఎందుకు మీరు కొట్లాడలేదు? మరి 10 ఏళ్లలో నరేంద్ర మోడీతో ఎందుకు కొట్లాడలే? ఇవాళ బీసీలకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇవాళ మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. దీనికోసమే మీరు చూసిన ఢిల్లీలో వెళ్ళి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేశాం. ఇవాళ మాకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ చట్టం చేస్తలేదు, బీసీలని మోసం చేస్తుంది. కానీ మా చిత్తశుద్ధిని మాకుంది, మేము బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే మేము ఇవాళ రిజర్వేషన్ కోసం జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని ఇవాళ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇవాళ కోట్ల కూడా ఎవరైనా కొంతమంది పోతున్నారు, వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇవాళ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరు అడ్డుకోలే. ఇవాళ బీసీలకు మేమందరం కూడా బీసీలు బలహీన వర్గాలకు ఒక మంచి అవకాశం దొరికింది. దీని ద్వారా ఈ బీసీలు కొంచెం వాళ్ళకి న్యాయం జరుగుతుంది. జనాభా దమాషా ప్రకారం ఇవాళ వాళ్ళకి న్యాయం జరగని ఉద్దేశంతో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికోసం ఇవాళ మేము ఇచ్చిన డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇందులో ఎవ్వరు కూడా దయచేసి మీకు రాజకీయ పార్టీలు నేను ఇవాళ ఎందుకంటే అసెంబ్లీలో యునానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది. ఇవాళ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్. దయచేసి ఆ కుట్రలు చేయకండి, బీసీల నోటి కాడి ముద్దని లాక్కోకండి అని నేను బీజేపీ బీఆర్ఎస్కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, సో మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా కుట్ర పన్నుతుంది అంటున్నారు ఈ విషయంలో. బట్ గ్రౌండ్ రియాలిటీలో వస్తే సరే, ఈ బీసీ రిజర్వేషన్ ఒకటి కొంత పక్కన పెడితే గ్రౌండ్ రియాలిటీలో ఈరోజు మీరు అమలు చేస్తున్న పథకాల విషయంలో కొంత విమర్శ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ యూరియా విషయం ఇప్పుడు మీకు పెద్ద దెబ్బ పడేటట్టు ఉంది అని అంటే మీరు ఏమంటారు? అండి, యూరియా అనేది అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేసేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ప్రొడ్యూస్ చేయదండి. ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఏమన్నారు, కావాలంటే నేను వీడియో కూడా చూపిస్తాను. ఏమన్నాడు, ఆపరేషన్ సింధూర్ వల్ల, ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల, అదేవిధంగా చైనా మనకు సప్లై చేయలేదు అనేది అన్నాడు. సో ఇవాళ కాబలుసుకొని బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఇవాళ ఈ విధంగా కొంచెం రైతులని వాళ్ళని అనవసరంగా వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. ఇవాళ వానాకాలం సీజన్కు ముందే తెలంగాణ ప్రజాప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం మనకేమని చెప్పింది, 8.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పింది. కానీ రియాలిటీలా మనకిచ్చింది ఎంతండి, 5.5 లక్షలు మెట్రిక్ టన్నులు. సో దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేయలేదు. సో అయినా కూడా మొన్న మిగతాది కూడా వచ్చింది. రైతులు కూడా ఎక్కడ మీ ద్వారా కూడా రైతులు ఎక్కడ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోక్ చేస్తే మీరు కాకండి, రైతులను ఆదుకునే చిత్తశుద్ధి ప్రభుత్వం అందండి. ఇది మీరు చూడండి, దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంది. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. సన్నబొట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. రైతు అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఇవాళ మీరు అండర్ గ్యారంటీల గురించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం దేశంలో ఎక్కడ లేనటువంటి మహిళలకు ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేతి వచ్చింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్లలో ఇదే కేసీఆర్ ఆనాడు ఏమన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. ఎన్ని ఇండ్లు ఇచ్చిండని? కానీ ఇవాళ నియోజకవర్గానికి మొదటి దేశంలో 3,500 ఇండ్లను ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. పేదవాళ్లకు రాజకీయాలకు అతీతంగా ఇవాళ సన్న బియ్యం, గతంలో సన్న బియ్యం అనేది ఓన్లీ మధ్యతరగతి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళే తినేది. పేద వర్గాలకు సన్న బియ్యం ఉండేది. కానీ ఇవాళ అందరికి కూడా సమానంగా తినాలి. పేద మధ్య ధనిక అనే తారతమ్యం ఉండొద్దు. ఈ ప్రభుత్వంలో అందరూ కూడా సన్న బియ్యం తినాలని ఇవాళ సన్న బియ్యం కూడా పంపిణీ, దొడ్డు బియ్యాన్ని వాళ్ళ బాగా పాలిష్ చేసి సన్న బియ్యం చేసిన విమర్శ ఉన్నది. అంటే ఇట్లా ఉన్నాయి విమర్శలు చాలా ఉన్నాయి. స్టేషన్లో వాళ్ళు చెయ్యండి మేము చేసినందుకు వాళ్ళు ఏది పడుతుంది అదే కోడిగుడ్డు మీద ఈకలేకే రకం బీఆర్ఎస్ బీజేపీ నాయకులది. ఇవాళ మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా సన్నబి ఐ కెన్ ఛాలెంజ్ మీ టీవీ ఛానల్ ద్వారా, ఈ దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ ఉంది కదా,
మరి దమ్ముంటే అలా రాష్ట్రాల పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీగా కోయలేసినా కదా, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా బీజేపీ కదా, దమ్ముంటే అక్కడ సన్నబియ్యం పంపిణీ చేయండి. మీకు చేత కాదు, మేము చేస్తున్నాం. దయచేసి ఇట్లాంటి విమర్శల ద్వారా అందుకే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ రైతులు, మహిళలు, యువత, ఇంకొకటి ఉద్యోగాలండి. 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి? ఇవాళ మీరే నిన్ననే చూసారు, నిన్న గ్రూప్ 2 మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్. వాళ్ళ పేద వర్గాలు కష్టపడుకునే వ్యక్తులు వాళ్ళు ఇవాళ చదువుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయి. వాస్తవానికి మీరు అన్న అంశాలన్నింటినీ కూడా నేను మళ్ళీ బీఆర్ఎస్ వర్షన్ అండ్ బీజేపీ వర్షన్ ఖచ్చితంగా తీసుకుంటా వాళ్ళకి మీ వీడియో చూపెట్టి 100%. సో నేను అడిగిన ప్రశ్నలతో పాటు. సో ఓవరాల్గా సార్, ఓవరాల్గా మరి మీ సంఖ్య ఏమిటి, సంఖ్యాబలం ఏమిటి ఇప్పుడు ఉన్న ఈ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత గెస్ చేస్తూ ఉన్నారు? అండి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలే మా బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక కార్యక్రమాలు, సామాజిక న్యాయం ఇవన్నీ ప్రజలు చూసి ఇవాళ మీరు గతంలో ఏం చేసిరు, మేము ఇవాళ సంవత్సరాల కాలంలో మేమేం చేసినాం, 10 ఏళ్ళుగా బీజేపీ బీఆర్ఎస్ పాలన చూసిరు, 11 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ పాలన చూసిరు. ఇవన్నీ పాలన కంపేర్ చేసి మేము ఇచ్చినటువంటి కార్యక్రమాలు, ఇవాళ మా ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవన్నీ కూడా చూసి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మెజార్టీ స్థానాలు ఇవాళ బీజేపీకి కనీసం ఓట్లాడే నైతిక అర్హత లేదు, బీఆర్ఎస్కు ఓట్లాడే ఇవాళ ప్రజలలో పోవడానికి కూడా అలా లేదండి. ఇవాళ బీఆర్ఎస్ని మీరు పోండి, వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని అలా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫామ్లో దాక్కుండు ఇవాళ వాళ్ళేం మాట్లాడతారు. అందుకే మాకు ఎవరు పోటీ కాదు, మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలవబోతుంది అంటున్నారు. సో మీ వర్షన్ ఏమిటి? అంటే కాంగ్రెస్ పార్టీకి అంత స్టామినా వచ్చిందా, అండ్ ఇదివరకు ఎలా ఉండింది, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి, అది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.